అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మేయర్ దేవరకొండ సుజాత అశోక్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కమిషనర్ వైవో నందన్ అన్ని విభాగాల అధికారులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మరియు కమిషనర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, స్వర్ణ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, టిపిఆర్ఓ వాసుబాబు, మలేషియా వైద్యాధికారి డాక్టర్ జిజియా, మేనేజర్ రాజేశ్వరి, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంస్థ కమిషనర్ గారికి, అలాగే ఇక్కడ మన అధికారులందరికీ, ఇక్కడ మీడియా మిత్రులకి, మనకి పారిశుద్ధ్య కార్మికులందరికీ, ఇక్కడ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు భారతదేశం మొత్తంలో మన ముఖ్యమైన రోజు ఈరోజు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 135వ సంవత్సరం జరుపుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా సరే చాలా పండగ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ గారు చేసిన కృషి వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి అని ఎంతో మంది ఇప్పుడు ఎంత గర్వంగా చెప్పుకున్నారు. అదేవిధంగా నాకు అందించినటువంటి నగరపాలక సంస్థ అత్యున్నతమైన స్థానంలో నేను ఉన్నానంటే మేయర్గా బాధ్యతలు స్వీకరించి పరిపాలిస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను, అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన మహిళా సాధికారిత, చదువుకోండి, వాళ్ళు బలహీన బడుగు వర్గాలు కోసం ఎంతో కృషి చేశారు. ఆయన ఇప్పుడు ఎంతో మందికి చెప్పారు. ఆయన గురించి చెప్పుకుంటా పోతూ ఉంటే టైం సరిపోదు. పుస్తకాలు కూడా ఎన్నో ఉన్నాయి, మనకి వీలైతే అందరూ కూడా చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకి ఎంతో మంది అంబేద్కర్ గారి వల్ల మనకి స్వాతంత్రం కూడా వచ్చింది మనకి. అలాగే అంబేద్కర్ గారు ప్రతి పౌరుడికి కల్పించిన సమాన హక్కు, అలాగే మనకి రాజ్యాంగం హక్కు కానీ మనం ఇంత స్వాతంత్రంగా జీవిస్తున్నామంటే అది అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం ద్వారానే. ఇంత మంచి చేసిన అంబేద్కర్ గారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఆయన లేకపోయినా కూడా ఆయన కృషి, మనందరం ఆయన చేసిన కృషి వల్ల మనం ఆయన అడుగుజాడలో నడుస్తూ మనందరం ఆయన చేసిన పనులు గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడలో నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.